డీటెయిల్స్ చూస్తే లోక్సభలో రాహుల్ కీలక కామెంట్స్ చేశారు. దేశంలో 10 ఏళ్లలో 70 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం వల్ల అంబానీ, ఆదానీలకి న్యాయం జరుగుతోందని అన్నారు. దేశాన్ని నిరుద్యోగం, పేపర్ లీకేజీ చక్రవ్యూహంలో ఉంచారని మండిపడ్డారు. ఇక నిరుద్యోగులకే బడ్జెట్లో చేసిందేమీ లేదని అన్నారు. దళితులు, మహిళలు, మైనార్టీలు, ఆదివాసులకు సైతం బడ్జెట్లో కేటాయింపులు లేవని తెలిపారు. అయితే ఈ క్రమంలో బీజేపీ సభ్యులు కలుగజేసుకొని రాహుల్ సభకు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో భయానక వాతావరణం ఉంది. పెద్ద పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించి గుత్తాధిపత్యం కట్టబెడుతున్నారని అన్నారు. పద్మవ్యూహం కమలం పార్టీ రూపంలో దేశంలో ఉంది. అప్పుడు పద్మవ్యూహాన్ని 6 కంట్రోల్ చేశారు. ఇప్పుడు మోదీ, అమిత్ షా, మోహన్ భగవత్ కంట్రోల్లో చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. उसको फोड़ के फेंक देंगे, फेंकने वाले हैं। पहला कदम इंडिया गठबंधन ने ले लिया, पहला कदम इंडिया गठबंधन ने ले लिया। आपके प्रधानमंत्री की कॉन्फिडेंस को हमने उड़ा दिया। मतलब आपके प्रधानमंत्री भाषण में आ ही नहीं पा रहे। पद्मवी वाले लोग हैं सर, जो कमल फॉर्मेशन वाले लोग हैं, उनको हिंदुस्तान का नेचर नहीं समझ आया। हिंसा, नफरत हिंदुस्तान का नेचर नहीं है। चक्रव्यूह हिंदुस्तान का नेचर नहीं है। हम चक्रव्यूह तोड़ते हैं, हम चक्रव्यूह तोड़ने का काम करते हैं। मनरेगा, हरी क्रांति, आजादी, कॉन्स्टिट्यूशन, ये चक्रव्यूह को तोड़ने के काम है। इससे देश में खुशी आती है, डर मिटता है, कॉन्फिडेंस आती है। आप पद्मव्यूह चक्रव्यूह बनाने का काम करते हो। चक्रव्यूह शिव की बारात को हरा ही नहीं सकता है। आप अपने इतिहास को देखिए, आप अपने आप को हिंदू कहते हो, आप हिंदू कहते हो, आप हिंदू धर्म को समझते नहीं हो।